హలో, గుడ్ మార్నింగ్, హాయ్, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పుడైతే వెళ్తున్నాం అబ్బాయిని స్కూల్ తీసుకోవడానికి, స్కూల్లో దించడానికి. టైం అయితే ఇప్పుడు అవుతుంది 7:30. పడుకొని ఇప్పుడే లేచాం. అలానే పోతున్నా, ఫ్రెష్ అప్ కూడా కాలే, ఎందుకంటే మళ్ళీ పడుకుందామని. వెయిటింగ్ అయితే చేస్తుండ్రు. మెసేజ్ అయితే వచ్చేసింది. చూద్దాం, పర్మిషన్ తీసుకుందాం. ఏమంటున్నా, మేడం వాళ్ళ ఇంట్లో పని చేసే వద్దామని. వీడియోలు వస్తారు, అది అడుగు, ఎందుకంటే ప్రైవేసీ ఉంటాయి వాళ్ళకు కూడా. అది కూడా అడిగి చూసుకుందాం. మనతో మాట్లాడితే, కాకపోతే ప్రైవేసీ అడగాలి కదా, యూట్యూబ్లో పెడుతున్నాం. దగ్గరికి అయితే వచ్చేసిన, ఎక్కించుకుందాం పిల్లని. ఇప్పుడైతే అవుతుంది 10 అవుతుంది. పిల్లాన్ని ఎక్కించుకుని మేడం వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకురావడానికి వెళ్తున్నాం. నేను మాకు ఇద్దరం వెళ్తున్నాం. వెళ్దాం, ఎక్కించుకుని తెద్దాం. మార్నింగ్ అడిగినా వీడియో తీసుకుంటా, ఏం కాదా అంటే సరే అన్న. అందుకని చూపించిన, ఎక్కువ కూడా ఏం చూపిస్తున్నాను. కూర్చున్నాను దయ్యం. సరే మరి వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత కటింగ్ షాప్కి అయితే వెళ్దాం. కటింగ్ తీసుకొని చాలా రోజులు కటింగ్ షేవింగ్ చేయించుకున్నాం. ఇలా ఎలా ఉండదు కటింగ్ షాప్, ఎన్ని రూపాయలు చేస్తారో చెప్తా. అడిగి మీ ముందే అడిగి తెలుసుకుందాం. నాకైతే తెలుసు. కటింగ్ షాప్లో వెళ్తాం. సరే, ఇది వచ్చేసి పిల్లాడి స్కూలు. వీడియో తీసుకోవడం అలవలేదు, అందుకోసం ఇలా తీసుకుంటున్నా. ఎప్పుడైతే వెళ్ళింది పని మనిషి అంటే ఆయమ్మ, మామిడికి ఆయమ్మ పెట్టారు కాబట్టి ఆమె పోయి తీసుకొస్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా. వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం. మెయిన్ నుంచి ఇంటికి డ్రాప్ చేసేస్తా. ఇలా స్కూల్ 3 hours, ఎక్కువసేపు కూడా ఉండదు. చిన్న పిల్లలు కాబట్టి 2.5-3 గంటలు అంతే. వాళ్ళనైతే దించేసి ఇప్పుడైతే కటింగ్ షాప్కి వెళ్తున్నా. కటింగ్ షాప్లో వెళ్ళి కటింగ్ షేవింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేడం కాల్ వస్తుంది. మేడంని కూడా పికప్ చేసుకోవాలి. సరే మరి కలుద్దాం కటింగ్ షాప్లో. షేవింగ్ అయితే తీసుకొని వచ్చేసిన. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోదాం. మళ్ళీ డ్యూటీ వస్తుంది. ఇప్పుడు మేడంని అయితే ఇంటికాడ డ్రాప్ చేయాలి స్కూల్ నుండి. అక్కడ వీడియో తీద్దామంటే సౌదీ వాళ్ళు ఉండే, అందుకోసం తీయలేను. వాళ్ళతో మననైతే వాళ్ళు మెత్తి తింటారు వీడియో తీసుకున్నాం అన్నట్టు. ఎందుకులే ఇవన్నీ అని వీడియో కూడా తీయలే. సరే మరి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయ్యి మేడంని డ్రాప్ చేసి తిని పడుకోవడం. ఇక మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. అక్బర్ అన్న రూమ్కి అయితే వచ్చేసినాం. షేవింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మేడంని కూడా దించేసిన. డ్యూటీ అయితే అయిపోయింది. లంచ్ చేయడానికి అయితే అక్బర్ అన్న దగ్గరికి వచ్చిన, రొట్టి తీసుకొని. ఏదైతే అక్బర్ అన్న రూమ్, అన్న తలుపు పెట్టిన. ఏడున్నాడు, బాత్రూమ్ ఉన్నాడు, ఏడున్నాడు చూద్దాం. ఏటైతే వేద్దాం ఇక్కడనే. డేలో అయితే ఎండ కొడుతుంది మంచిగా, నైట్ అయితే చలి పెడుతుంది. సేమ్ మన ఇండియా వెదర్ లాగానే అయిపోయింది. చూద్దాం ఏం చేస్తారో. అన్న ఏం కర్రీ చేశాడు. నైట్ పప్పు ఉండే, ఇంకొక కర్రీ వండుతా అని చెప్పిండు. ఏం కర్రీ చేశాడో కూడా తెలియదు. పొద్దు నుంచి రాలేదు, డ్యూటీ కొద్దిగా ఎక్కువైంది ఈరోజు. బయట వాళ్ళకి కూడా డ్యూటీ చేసిన. ఏం చేస్తుండే మా అన్న, ఇంకా వస్తలేడు, ఎండ పడుతుంది. సరే మరి అన్నకైతే తలుపు కొడదాం మళ్ళా.
మళ్ళీ వెళ్తాం. బాయ్. అన్న నా మీద అయితే ప్రాంక్ చేసిండు. రూమ్కు ప్రైవసీ ఇస్తారు నాకు, వచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి కూర్చుంటున్నామని ప్రాంక్ చేసిండు. అన్నకు కూడా మనం కూడా రివెంజ్ తీసుకుందాం. అన్న ఛానల్లో ప్రాంక్ అప్లోడ్ చేస్తాడు, అంటే రేపు మార్నింగ్ ప్రాంక్ అయితే చేసిండు. रिवेंज తీసుకుందాం గట్టిగానే. तुम्हारा रिवेंज लिया जाएगा अकबर भाई, प्रैंक करेगा मेरे ऊपर इंशाल्लाह, इसका रिवेंज लिया जाएगा, बहुत जोर से लिया जाएगा. आप उसके लिए तैयार रहना बस. దానికోసం నువ్వు కొద్దిగా వెయిట్ చేయు, పక్కా నీ మీద రివెంజ్ అయితే ఇట్లా రివెంజ్ తీసుకుంటా చూడు. మేడంని తీసుకుని అయితే ఇటు ఒలయా స్ట్రీట్కి రూమ్ నుంచి 40 కిలోమీటర్ దూరం అయితే వచ్చినాం. మేడం అయితే చెప్పింది 9-10 అవుతుంది అని చెప్పేసింది. ఇక వెయిటింగ్ చేద్దాం. ఇంత దూరం వస్తా అనుకోలేదు. రేపు కాలేజ్ లేనట్టుంది, తిరుగుతుంది. ఇక సరే మరి రూమ్కి వెళ్ళినాక కలుద్దాం. ఈ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేడం అయితే డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్తున్నా రూమ్కి. లేట్ అయిపోయింది, అక్కడనే వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళి ఏదన్నా తినాలి. అక్బర్ అన్న రూమ్కి అయితే వెళ్దాం. డ్రాప్ చేసేసిన. ఇప్పుడు వచ్చిన అక్బర్ అన్న రూమ్కి. డ్యూటీ బాగా వెయిటింగ్ ఉండే. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇంతటికే, రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, గుడ్ నైట్.